PPP 4P అనేది అదొక దాన ధర్మాల కార్యక్రమం కాదు, అదొక విప్లవం అంటున్నారు. ఎవరన్నా డబ్బు కలిగిన వాళ్ళని అడిగి ఇప్పిస్తామంటే అది వేరే విషయం, కొంత జరిగితే జరగవచ్చు, కానీ అది ప్రభుత్వ కార్యక్రమం కాదు బేసిక్గా. రెండోది అది విప్లవం ఎలా అవుతుందండి, విప్లవం గురించి కూడా మనం చర్చిస్తాం ఎట్లాగో తర్వాత అజెండాలో అది ఉంది. సో మీరు ఒక విధంగా పీపీపీ నిజంగా అయితే పీపీపీకి ముసుగు లేదా సమర్థన కోసం 4P తీసుకొచ్చారు. మీరు ఇళ్ల స్థలాలు భూములేమో 99 పైసలకు ఇస్తారు, ప్రాజెక్టులన్నీ ఇస్తారు, కాలేజీలు ఇస్తారు, ఆసుపత్రులు ఇస్తారు, ఇవన్నీ పీపీపీ. ఇంకొక పీ మటుకు తగిలిచ్చి అది విప్లవం అంటున్నారు. నిజానికి నా ఉద్దేశంలో 3P పీపీపీకి ముసుగు 4P అని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకేమో ప్రభుత్వ ఆస్తులు, వనరులు, ప్రజల వనరులు ఇవన్నీ వాళ్ళకి ఇచ్చుకుంటూ రోడ్లు వాళ్ళకే ఇస్తున్నారు, రాజధాని నిర్మాణాలు కూడా తీసుకొస్తున్నారు, సవాళ్ళు చేస్తున్నారు. దీని